అని చెప్పి ఆ తల్లి గర్భం మీద తంతే మరి ఇటువంటి దుర్మార్గుణ్ణి మొన్న పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకొచ్చారు. ఏం చెప్తారు వీళ్ళు? అడు మా వాడు కాదు. ఓకే, మీ వాడు కాదు, ఒప్పుకున్నాం. కంప్లైంట్ నువ్వే ఇవ్వాలి కదా. నీకు మానవత్వం ఉంటే నువ్వు మనిషి పోతే మనిషి పుట్టుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా గర్భవతిని, నీకు తల్లి ఉంది, కూతురు ఉంది, చెల్లెలు ఉన్నారు, ఎంత అపురూపంగా చూసుకుంటాం. భారత సాంప్రదాయం కదా, ప్రపంచంలో ఎవరైనా సరే గర్భవతి లేడీని ఎంత అపురూపంగా గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. అటువంటి గర్భవతిని వాడు పిచ్చి పిచ్చిగా జుట్టుపట్టి లాగి కొడతంటే నీ వాడు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడిని సరెండర్ చేయించలా? ఏమంటే మా వాడు కాదండి, వాడు వేరే పార్టీకి సంబంధించిన వాడండి. వేరే పార్టీకి సంబంధించిన వాడు నీ సంబరాల్లో ఎందుకున్నాడు? వాడు వేరే పార్టీ వాడు కాదని తెలిస్తే నువ్వెందుకు ఊరుకున్నావు? పోలీసులకు వాడిని నువ్వెందుకు పట్టివ్వాలి? ఆమె భర్త వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా మీరెవరు మాట్లాడలా? అంటే ఏంటంటే ఈ పార్టీలో ప్రతి వాడు ఒక ఉన్మాది. చేయటం మేము చేయలేదంటాం. అంటే ఆ రోజున వివేకానంద మర్డర్ జరిగితే నరకాసురవాదం తప్పి చంద్రబాబు నాయుడు మీద నువ్వు అభియోగం మోపావు. నీకు పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి. అంటే నువ్వు చేసిన పని ఇంకోటి మీద మోపడం అనేది అసలు అందులో ప్రతి కార్యకర్త అంటే నాకు తెలిసి వీళ్ళకి ఏదైనా సపరేట్ ఒక స్కూల్ ఆఫ్ దీనిలాగా మనం ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని చెప్తున్నారేమో మరి మాకో తెలియదు. కానీ ఇంత ఉన్మాదం ఎక్కడ చూడలేం మనం. భారతదేశంలో ఎన్నో అజిటేషన్ జరిగినాయి. ఒక అరబ్బుల్లోకి సంబంధించి ముస్లింకి సంబంధించిన ఐసిఐసిఐ తప్ప ఎక్కడ ఇంత ఉన్మాదం చూడలేం మనం. అలాగే పుట్టినరోజుకి నాయకుడికి పూలేస్తాం, పాలాభిషేకం చేస్తాం, ఏదో పూజ కూడా చేస్తాం, ఇవన్నీ చేస్తాం, రక్తాభిషేకం. అసలు వీళ్ళని ఏమని పిలవాలి? మనుషులు అనాలా? లేదంటే మనుషుల రూపంలో ఉన్న నర్రపు రాక్షసులు అనాలా, సైకోలు అనాలా? గొర్రెని చంపి ఆ గొర్రె రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద వేస్తున్నారు. దీన్ని ఎవరో ఖండించలా. గొర్రెని చంపి ఆ రక్తాన్ని రాజశేఖర రెడ్డి మీద అభిషేకం చేశారు. ఇంతవరకు మనం పాలాభిషేకం చూసాం, పుష్పాభిషేకం చూసాం. ఆ శ్రావణ బెళగోలలో హెలికాప్టర్ మీద నుంచి అక్కడి నుంచి పూలు జారవిస్తారు ఆ జైన్ దీనికి. ఏదైనా అటువంటివి చేసుకుని నువ్వు రాజశేఖర రెడ్డి విగ్రహాలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్దవి. హెలికాప్టర్ తెచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి విగ్రహాలు మొత్తం నువ్వు పూలు చల్లుకో, ఎవడు ఇబ్బంది పడ్డు. పాలు అభిషేకం చేసుకోండి, ఎవడు ఇబ్బంది పడ్డు. కానీ ఈ దుర్మార్గం ప్రజలు భయపడేటట్టు చాలామంది సోషల్ మీడియాలో చూసి ఏంటిది మన దేశం జరిగిందా అని అడుగుతున్నారు. ఆ కత్తితో గొర్రెను నరకటం, ఆ బ్లడ్ని తీసుకెళ్ళి ఫ్లెక్సీ మీద వేయటం. అంటే జగన్ ఏమన్నా ఊరి దేవత? మన ఊరి దేవతలకి ఏదో తిరునాళ్ళ రోజున మేకలు బలి ఇచ్చి ఆ బలి ఇస్తారు తప్ప రక్తంతో విగ్రహాన్ని తడపరు. ఇటువంటి వికృత చేష్టలన్నీ చేసి ఇవాళ ఏదో మాట్లాడతాడు పొన్నవాళ్ళు గారు, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఇష్టం వచ్చిన విత్డ్రా చేసుకుంటున్నారని. మిస్టర్ పొన్నవాళ్ళు, నువ్వు మీ వాళ్ళు కూడా చట్టం చెప్పు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు విత్డ్రా చేసుకోవడం తప్పని నువ్వు ఏదో మీడియా ముందు వాగే ముందు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి కలిగి ఉండటం కూడా నేరం అని చెప్పి మీ క్యాడర్కి, మీ లీడర్కి చెప్తే ఎస్ నువ్వు ఏదన్నా మాట్లాడితే దానికి విలువ ఇవ్వడం అనేది ఉంటుంది సమాజంలో. ఆయనేమో పుట్టినరోజు బెంగళూరు వెళ్ళిపోతాడు, ఏదైనా ఇక్కడ ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ కనుక చేయదలుచుకుంటే బెంగళూరు వెళ్ళిపోతాడు ఆయన, లేకపోతే ఇంట్లో నుంచి తలుపులు వేసుకుని బయటికి రాడు. ఆయన పుట్టినరోజు 21వ తారీఖు పుట్టినరోజు, ఇవాళ 25 క్రిస్టమస్, హోలీ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి మా వాళ్ళు ఇలా చేసిన దానికి నేను ఖండిస్తున్నా అని చెప్పి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే సకల శాఖ మంత్రి ఉన్నాడు, ఆయనేం చెప్పాలి కదా. ఆ అమ్మాయిని కొట్టిన అతను మా పార్టీ కాదన్నప్పుడు నువ్వు స్పష్టంగా చెప్పాలి.
మా పార్టీ వాడు కాదు, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చుంటే చాలా హుందాగా ఉండేది. అది లేకుండా దుర్మార్గంగా ఇటువంటి వికృత